రాకాలోకంకి స్వాగతం. ఒక మందు వేసినప్పుడు ఆ మందు సరిగ్గా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే టెస్టులు కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా కొన్ని టెస్టుల ద్వారా ఫలానా మందు పనిచేస్తోంది, ప్రభావం చూపిస్తోంది, గుణం చూపిస్తోంది, వ్యాధి తగ్గుతోంది అన్నది అర్థమవుతుంది. అలాగా ఉత్తరప్రదేశ్లో, అస్సాంలో, మధ్యప్రదేశ్లో, అదేవిధంగా ఢిల్లీలో ఇలాంటి కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వాలు అల్లరి మూకల మీద తీసుకుంటున్నటువంటి చర్యలు, కఠినమైనటువంటి చర్యలు, వాటి ప్రభావం ఎలా ఉంది తెలుసుకోవాలంటే మీరు లండన్కి వెళ్ళాలి. ఎందుకంటే లండన్లో పాపము వీళ్ళ ఈ అల్లరి మూకలు, దుండగులు, విధ్వంసాన్ని సృష్టించేవాళ్ళు, బస్సుల్ని, వాహనాల్ని తగలబెట్టేటటువంటి మూకల మద్దతుదారులు లండన్లో ఇటీవల సమావేశమయ్యారు. సమావేశమై ఒక పెద్ద ఊరేగింపు తీసుకుని వెళ్ళి ఒక సంస్థకి 2 నివేదికలు అర్పించి మీరు మీ బుల్డోజర్లను తయారు చేయటం మానుకోవాలి అని చెప్పి ఫిర్యాదు చేశారు. మీ బుల్డోజర్ల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇళ్లను కూల్చేస్తున్నాయి, అక్రమ కట్టడాలని కూల్చేస్తున్నాయి, విధ్వంసకారులపైన చర్యలు తీసుకుంటున్నాయి. కాబట్టి వాళ్లను కాపాడాలంటే మీరు ఈ బుల్డోజర్లను తయారు చేయొద్దు. బుల్డోజర్లను తయారు చేస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు కాబట్టి మీరు బుల్డోజర్ల తయారీ మానుకోండి, లేదా మీరిచ్చే బుల్డోజర్లు బిల్డింగులు కూలగొట్టడానికి లేకపోతే అక్రమ కట్టడాలని కూలగొట్టడానికి వాడరు అని చెప్పి హామీ పత్రం తీసుకోండి అని చెప్పి వీళ్ళు వెళ్ళారు. ఈ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడాను కొన్ని స్వచ్ఛంద సంస్థలకు చెందినటువంటి వాళ్ళు, ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. వీళ్ళందరూ కూడాను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేటటువంటి మానవ హక్కుల గురించి పోరాడతానని చెప్పుకునేటటువంటి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ఒక నివేదిక తయారు చేసింది, బుల్డోజర్ ఇంజస్టిస్ ఇన్ ఇండియా. దాంతోపాటు జేసీబీస్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ బుల్డోజర్ ఇంజస్టిస్ ఇన్ ఇండియా. భారతదేశంలో బుల్డోజర్ల పేరిట జరుగుతున్న అన్యాయాలలో జేసీబీ కంపెనీ పాత్ర అనేటటువంటి ఒక నివేదిక. ఈ 2 నివేదికలు ఒకటి ఆమ్నెస్టీ తయారు చేసింది, రెండవది కొన్ని స్వచ్ఛంద సంస్థలు తయారు చేసిన. వీళ్ళందరూ వెళ్ళి జేసీబీ కంపెనీ ముందు ప్రదర్శన చేసి బుల్డోజర్ల ఉత్పత్తి ఆపాలి, బుల్డోజర్ల ఉత్పత్తి కనుక ఆపడం కష్టమైతే ఇండియాకి ఎగుమతి చేయడం ఆపాలి, ఇండియాకి ఎగుమతి చేయడం తప్పనిసరి అయితే వీటిని అల్లరి మూకల ఇళ్లను, అక్రమ కట్టడాలను విధ్వంసం చేసేందుకు వాడకూడదని చెప్పి హామీ పత్రం తీసుకోవాలి అని చెప్పి వీళ్ళు అడిగారు. ఈ హడావిడి చూసినట్టయితే వీళ్ళందరూ ఒక నివేదిక ఇచ్చారు. ఏప్రిల్ 2022 నుంచి జూన్ 2022 వరకు 128 ప్రాపర్టీస్ ఉత్తరప్రదేశ్లో, ఢిల్లీలో, అస్సాంలో, మధ్యప్రదేశ్లో, గుజరాత్లో కూల్చేసేశారు. ఇవన్నీ కూడాను ముస్లింలకు చెందినవి. అయితే వీళ్ళందరూ అల్లరిలో పాల్గొన్నారు, విధ్వంసం సృష్టించారు, అక్రమ కట్టడాలు కట్టుకున్నారు. దీని గురించి నివేదికలు మాట్లాడలేదు. ఈ 5 రాష్ట్రాల్లో 128 ప్రాపర్టీస్ ధ్వంసం చేయటమే కాకుండా 617 మందిని నిరాశ్రయులు చేశారు. కాబట్టి బుల్డోజర్లు అమ్మొద్దు అని వీళ్ళు నేరుగా వెళ్ళి బుల్డోజర్లను తయారు చేసేటువంటి జేసీబీలు అంటాం మనము. ఈ జేసీబీని తయారు చేసే కంపెనీ లండన్లో ఉంటుంది. యూకేలో ఉన్నటువంటి ఈ కంపెనీ పేరు జోసెఫ్ సిరిల్ బ్యాంఫోర్డ్ ఎక్స్కవేషన్స్, జేసీబీఈ అన్నమాట. జే అంటే జోసెఫ్, సి అంటే సిరిల్, బి అంటే బ్యాంఫర్డ్. మన దేశంలో జేసీబీ అన్న పదం మనం వాడేస్తుంటాము, జోసెఫ్ సిరిల్ బ్యాంఫర్డ్ అన్నటువంటి పేరు తెలియక బుల్డోజర్లు లేదా జేసీబీలను కూడా వాడేస్తుంటాం. జేసీబీ కంపెనీ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ మొరపెట్టుకున్నారట, మీరు ఉత్పత్తి చేయకండి, చేసిన అమ్మకండి, అమ్మినా ఇండియాకు అమ్మకండి, ఇండియాకు అమ్మినా మీరు హామీ పత్రం తీసుకోండి. ఎందుకంటే బాబా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో అక్రమ కట్టడాలు, అల్లరి మూకల మీద ఒక దివ్య ఔషధాన్ని ప్రయోగించారు. దాని ప్రభావం ఎంత బాగుందంటే దాన్ని ఇప్పుడు మధ్యప్రదేశ్లోనూ, అదేవిధంగా గుజరాత్లోనూ, ఢిల్లీలోను, ఆ తర్వాత అస్సాంలో కూడా వాడుతున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమాంత విశ్వశర్మ అయితే చాలా బహిరంగంగా, బాహాటంగా బంగ్లాదేశీ చొరబాటుదారుల అక్రమ కట్టడాలకు ఊళ్ళను తొలగిస్తానని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి ఏదో ఒక రకంగా దీన్ని ఆపాలని వెళ్ళారు. ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్షన్కి ఏడుపు లండన్లో వస్తున్నది.
ఈ దేశంలో విదేశీ నిధుల విచ్చలవిడి రాకడ ద్వారా ఇష్టారాజ్యం చేస్తూ ప్యారలల్ ప్రభుత్వాలు నడిపినటువంటి స్వచ్ఛంద సంస్థలను మోదీ ప్రభుత్వం ఎప్పుడైతే వాటిని నట్లు బోట్లు టైట్ చేసి జవాబుదారీతనాన్ని అడిగిందో, నివేదికలు ఇవ్వమని, ఖర్చుకు తాలూకు లెక్కలు పత్రాలు చెప్పమని, ట్యాక్సులు కట్టమని అడిగిందో, ఈ సంస్థలన్నీ ఏడవడానికి ఒక కారణం దొరికింది. ఇప్పుడు మాకు డబ్బులు రావడం లేదని ఏడవడం కష్టం కాబట్టి జేసీబీల విషయంలో వీళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి ఈ లండన్లో జరిగినటువంటి, ముఖ్యంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇచ్చినటువంటి నివేదికని చూసిన తర్వాత ఒక్క విషయం స్పష్టమవుతున్నది. బుల్డోజర్ బాబా మంత్రము పనిచేస్తోంది. ఉత్తరప్రదేశ్తో సహా అన్ని రాష్ట్రాలలో కూడాను అల్లరి మూకల పైన బుల్డోజర్ మాత్ర తప్పనిసరిగా వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. లేకపోతే రోడ్లు బ్లాక్ చేయటము, ఇష్టారాజ్యాలు చేయటము, ఏదో ధార్మిక శోభాయాత్ర జరుగుతుంటే దాని మీద దాడులు చేయటము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాలన్నట్టయితే జై జేసీబీ, జై బాబా యోగి ఆదిత్యనాథ్, జై బుల్డోజర్ ఈ మంత్రాన్ని పాటించాలని చెప్పి అధికారులు నిర్ణయించారు. అందుకని అక్కడెక్కడో లండన్కి వెళ్ళి మరి ఈ స్వచ్ఛంద సంస్థలు, అల్ జజీరా వంటి పేపర్లు, ఆమ్నెస్టీ వంటి సంస్థలు పాపం కన్నీరు మున్నీరైపోయి విషాదంలో మునిగిపోయి జేసీబీలను ఆపండి అని చెప్పి పాపము కాళ్ళవేళ్ళ పడుతున్నాయి. అయితే ఒక్క విషయం స్పష్టమైంది, ఎఫెక్ట్ కరెక్ట్గానే ఉందన్నది అర్థమైంది. కాబట్టి అల్లరి మూకలపై రానున్న రోజుల్లో మరింత దృఢంగా బుల్డోజర్లు పనిచేస్తాయన్న విషయంలో ఎలాంటి సందేహం ఉంచుకోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.